హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ సర్కారు చేసిన దాష్టికానికి వన్యప్రాణులు బలవుతున్నాయి. ఇప్పటికే 3 జింకలు చనిపోగా తాజాగా ఓ రాక్ పైథాన్ మృత్యువాత పడింది. యూనివర్సిటీలో రాళ్లను చెట్లను తొలగించడం వల్ల నిన్న రాత్రి 11 గంటలకు రోడ్డుపైకి వచ్చిన పాము వాహనాల కింద పడి చనిపోయింది. ఈ ఘటనపై హెచ్సియు విద్యార్థి బాలకృష్ణ సీఎం రేవంత్ను నిలదీశారు. హెచ్సియులో జంతువులు లేవు, అన్ని ఏఐ క్రియేషన్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇది కనిపించదా అని ప్రశ్నించారు. వీడియోలో ఓ న్యూస్ పేపర్ డేట్తో పాటు టైం, లొకేషన్, కోఆర్డినేట్స్ చూపెడుతూ ఇవి హెచ్సియులోని వన్యప్రాణులు కాదా అని సీఎం రేవంత్ను క్వశ్చన్ చేశాడు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వన్యప్రాణులు మృతి చెందాయని, వాటి చావుకు కారణం ఎవరని సీఎం రేవంత్ను విద్యార్థి బాలకృష్ణ ప్రశ్నించాడు. Is the 11th of April 2025. We are at the University of Hyderabad campus. You can see this is python that we see here, and Mr. Revanth Reddy says that there is no biodiversity on campus. There are no snakes, there are no deers and all of that. It is around 11 o'clock in the night, and you can see a beautiful python here. Now the Congress party seems to be claiming that all of the videos that have been posted are AI generated videos. Now you can see the date here. You can also see the coordinates, because the video that is being taken is geotagged also. You can see the coordinates on the screen also. Now how long, because of the huge deforestation that is being done, these animals are coming onto the roads. Now the Congress party has to realize now that they cannot fool people for long. And when their home is gone, where do you expect these animals to go? So it is utter shameful that this Congress government and this Congress party is totally killing these animals day by day. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ సర్కార్ చేసిన దాష్టికానికి వన్యప్రాణులు బలవుతున్నాయి. ఇప్పటికే 3 జింకలు చనిపోగా తాజాగా ఓ రాక్ పైథాన్ కూడా మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక స్టూడెంట్ సీఎంని కూడా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నిన్న రాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద భారీ పైథాన్ మృతి చెందింది. అది వాటి నివాస ప్రాంతాల నుంచి బయటకు వచ్చి చనిపోయినటువంటి ఘటన, అక్కడి నుంచి వెళ్తున్నటువంటి వెహికల్స్ కింద పడి చనిపోయినటువంటి ఘటన దురదృష్టకరమైనటువంటి ఘటన. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి బాలకృష్ణ చెప్తున్నారు. హెచ్సిలో రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి దురాక్రమ దాష్టికానికి ఇవాళ వన్యప్రాణులు బలవుతున్నాయి. మొన్న 3 జింకలు చనిపోయినటువంటి సంఘటన బలవకముందే ఇవాళ భారీ పైథాన్ చనిపోయినటువంటి సంఘటన. యూనివర్సిటీలో రాళ్లను చెట్లను తొలగించడంలో వాటి నివాస ప్రాంతాలు పూర్తిగా అక్కడి నుంచి డిస్టర్బ్ అయిపోవడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక యూనివర్సిటీ బిల్డింగ్ల దగ్గరికి వచ్చి నీళ్లు తాగి కుక్కలు చనిపోయినటువంటి జింకలు, రోడ్డుపైకి వచ్చి భారీ పైథాన్ చనిపోయి వాహనాల కింద పడిపోయినటువంటి పెద్ద పెద్ద పాములు, ఇట్లాంటి సంఘటనలు చూస్తూ ఉంటే కనీసం మనసున్నటువంటి రేవంత్ కు కనీసం సరళత్వం లేకుండా పోతుందనేటువంటిది వన్యప్రాణులకు సంబంధించినటువంటి ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ బాలకృష్ణ అనేటువంటి విద్యార్థి ఒక ఆంగ్ల పత్రిక పేపర్ ను చూపిస్తూ దాంట్లో డేట్ను మెన్షన్ చేస్తూ జియో ట్యాగ్ తో డేటు, టైము, ప్లేసు, నావిగేషన్ తో సహా పెడుతూ ఇప్పుడు కూడా దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా రేవంత్ సర్కార్ అనేటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. అనేక మంది దీనిపైన పోరాడుతూ ఉంటే నిన్న బీఆర్ఎస్ వర్క్ ప్రెసిడెంట్ చాలా క్లియర్ గా దీనిపైన తీసుకొచ్చాడు. ఇది మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నటువంటి దందాలు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ పెడుతున్నారని చెప్పడం మూర్ఖపు ఆలోచన. రేవంత్ రెడ్డి సర్కార్ తో కుమ్మకైనటువంటి చాలా మంది ఇటువంటి హైదరాబాద్ లో పూర్తిగా కాంక్రీట్ జంగల్ గా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఇట్లాంటి పనులు చేపడుతున్నారు. దీనికి చాలా మంది బ్రోకర్లు కూడా తోడయ్యారనేటువంటిది బీఆర్ఎస్ కొంచెం కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అన్ని చూస్తూ ఉంటే హెచ్సిలో వన్యప్రాణులే లేవని చెప్తున్నటువంటి సీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. అందుకే డేటు, టైము, కోఆర్డినేటర్స్ మొత్తం జియో ట్యాగ్ తో సహా అన్ని నేను మెన్షన్ చేస్తున్నాను స్టూడెంట్ బాలకృష్ణ చెప్పడం జరిగింది. పాము వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ వాహనం అక్కడి నుంచి వెళ్ళటం వల్లే రోడ్డుపైకి వచ్చినటువంటి పాము చనిపోయింది. అనేక వాహనాలు అక్కడ నుంచి తిరుగుతూ ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో వాహనాల కింద పడి చనిపోయినటువంటి సంఘటన ఇవి 1-2 కనిపిస్తున్నాయి, ఇంకా కనపడని వెళ్ళాయి. ఓవైపు టీఎస్ఐఐసికి సంబంధించినటువంటి టీజీఐఐసికి సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేశారు. తర్వాత అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను బ్రేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి మాట వినకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను దారదత్తం చేయడం కాకుండా
అక్కడ చదువుకున్నటువంటి ఇద్దరు మంత్రులు, ఒక ఉప ముఖ్యమంత్రితో సహా మరో ఫేమస్ అయినటువంటి మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖకు తనకు కేటాయించడంతో చాలా ఫేమస్ అయినటువంటి శ్రీధర్ బాబు సైతం దీనిపైన మాట్లాడడానికి వెనుకలు చేస్తారు. సుప్రీంకోర్టు కమిటీ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ ఎంక్వైరీ కమిటీ కనీసం కలిసి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా రాజకీయ లబ్ధి కోసం పూర్తిగా వన్యప్రాణులను రోడ్డుపై తీసుకొచ్చి చంపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళ కార్యకలాపాలు. ఇవల్ల దీన్ని గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే రాబోయే రోజులలో ఇంకా ఇట్లాంటివి అనేక రకాలుగా మృత్యువాత పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ తనకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా అనేక రకాల పత్రికల ద్వారా తప్పుడు కథనాలు ప్రచురించి తప్పుడు కథనాలను ప్రసారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజలను ఆందోళనలో పడేయడంతో పాటు ఇక్కడ హైదరాబాద్ భూములను డబ్బులు లేవు కాబట్టి హైదరాబాద్ భూములను అమ్ముతున్నామని చెప్తున్నారు. ఇవాళ అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల్లో ఒక్కొక్క యూనివర్సిటీకి 1,00,000 ఎకరాలు 50,000 ఎకరాలు కేటాయిస్తే ఉన్న భూమి ఎందుకు ఇంత భూమి ఎందుకు యూనివర్సిటీకి అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అనాలోచితంగా అర్థం లేనటువంటి కళలతో గందరగోళ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అనవసరంగా హైడ్రాన్ తీసుకొచ్చి మూసీ పరివర్త ప్రాంతాల బాధితులు రోడ్డున పడేసి ఆ తర్వాత లగచర్లకు తీసుకొచ్చి ఆ తర్వాత ఫార్మాసిటీకి సంబంధించి 4th సిటీ అని ఆ తర్వాత ఇప్పుడు వచ్చి ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఆందోళనను కనీసం పట్టించుకోకుండా ఇవాళ వన్యప్రాణులు రోడ్డు మీద చనిపోతున్నాయి, మూగ జీవులు మృత్యువాత పడుతున్నటువంటి సంఘటన ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అనేక రకాలుగా సోషల్ మీడియా ద్వారా దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ మూర్ఖపు ఆలోచనతో ఇవాళ రాష్ట్రం పరుగు తీయడానికి రేవంత్ సర్కార్ అయితే కోలుకుందనేటువంటిది నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎందుకు ఇంత చలనత్వం లేకుండా వ్యవహరిస్తుంది, మానవత్వం లేకుండా ముందుకు వెళ్తుందో అనేటువంటిది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. కేవలం పాత ప్రభుత్వం పైన కక్ష సాధింపు ధోరణితోనే వెళ్తుంది తప్ప ఎక్కడ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం లేదు. ఇవన్నీ పక్కన పెడితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,400 ఎకరాలు ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను అప్పనంగా కప్పబెట్టి దాని ద్వారా వచ్చేటువంటి భాస్కర్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ స్పష్టంగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మొన్న జింకలు చనిపోయినప్పుడు కావచ్చు, ఇప్పుడు పాము మృతికి సంబంధించి కావచ్చు, అడవులు లేవన్నారు, అసలు చెట్లు లేవు, అక్కడ చెట్ల దగ్గర వన్యప్రాణులు ఏవి లేవు చెట్లలో అని చెప్పేసి అన్నారు, ఏఐ వీడియోలు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పిన దాఖలాలు అయితే కనిపించట్లేదు కదా మనకి. అడవి లేదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి యూనివర్సిటీ విద్యార్థులు డ్రోన్ ద్వారా విజువల్స్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ డ్రోన్ ద్వారా విజువల్ షూట్ చేసినటువంటి 3 వ్యక్తుల పైన నాన్ బెయిలబుల్ కేసులు 8 సెక్షన్లు పెట్టి లోపల వేయడం జరిగింది. అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టడం, ఎవరైనా మాట్లాడితే ఇది తప్పు అని చెప్తే వారిపైన కేసులు పెట్టి అడ్డగోలుగా కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి దట్టమైన అడవి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కాంక్రీట్ మెట్రో సిటీ అయినటువంటి కాంక్రీట్ సిటీలో ఇవాళ ఒక పెద్ద చిన్నపాటి ఫారెస్ట్ లాంటి ఏరియా అది అందరికీ తెలుసు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళకి, తెలంగాణలో ఉన్నటువంటి చాలా మందికి అది ఐడియా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే 2,400 ఎకరాలు అప్పట్లో తెలంగాణ తొలిదశ ఉద్యమం తర్వాత అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ భూమిని అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూమిలో ఇందిరమ్మ రాజ్యం చేయాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి దట్టమైన చెట్లు, దట్టమైనటువంటి అడవి లాంటి ప్రాంతం, రాళ్ళు రప్పలు, దాంట్లో దాదాపుగా 8 చెరువులు ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 8 చెరువులు, అక్కడక్కడ చిన్న చెరువులు ఎదుర్కొచ్చి జింకలు నీళ్లు తాగేటువంటి ఏరియాలో ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ 400 ఎకరాలను అప్పచెప్తే కనీసం తాగడానికి నీళ్లు లేక దాహం వేసి అవన్నీ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బయటకు వచ్చి నీళ్లు తాగుతున్నటువంటి దీనంతటినీ కనీసం కనిపిస్తున్నటువంటి వాటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను దీనికోసమే వాడుతున్నారు అనేటువంటి అవగాహన కూడా ఆయనకు లేకుండా కనిపిస్తా ఉంది. ముందు నుంచి ముఖ్యమంత్రి ఆలోచన ధోరణి, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ధోరణి, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరైతే యూనివర్సిటీకి సంబంధించిన భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, లగచర్యలో మనం చూసాం. అక్కడే ముందుగా మనకు మూసీ నది ప్రారంభమవుతుంది. అక్కడ మూసీ నది ప్రారంభమయ్యే చోట ఒక ఫార్మా కంపెనీ తీసుకురావడం కోసం ఇక్కడ హెచ్సియులో దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉంది. హైదరాబాద్ లో సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అనేక మందికి ఇవాళ ఒక ఆక్సిజన్ పార్క్ లాగా ఆ దట్టమైన అడవి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ముఖ్యమంత్రి అనారోగ్య నిర్ణయాలతో
ఇట్లాంటి పరిస్థితి ఉంది. బాలకృష్ణ పోస్ట్ చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని ద్వారా అనేక రకాలైనటువంటి ఎవరైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటి కూడా చెప్పుకునే అవకాశం వస్తుంది. లింకన్ చనిపోయినటువంటి నేపథ్యంలో పాములు తిరగనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన కంటే ఇక పెద్ద గొప్ప వ్యక్తి ఇంకెవరు అనేటువంటిది బాలకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతుంది చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.